ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం రామచంద్రపురం గ్రామంలో దారుణం జరిగింది. ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ వర్షం పడుతున్నా కూడా బానలోనే తడుస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అలాగే ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులపై దాడి చేసి తలలు పగలగొట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా వారు భీష్మించుకుని కూర్చున్నారు. న్యాయం జరిగే వరకు బాధితురాలి కుటుంబానికి తాను అండగా ఉంటానని కొలికపూడి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? బొక్స కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతను మీరు డిశ్చార్జ్ అయిన దాకా నేను ఇక్కడ కూర్చుంటాను. ఇంకోటి ఆ పుట్టిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. యూత్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అతను గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. 11 ఏళ్ల పాప మీద పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాడు తిరిగి కొట్టి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలగొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరుకల వాళ్ళు, ఎవరు దిక్కులు 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారండి.